హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మళ్ళీ ఒక చిన్న వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు మై ఛానల్ మౌని పండు వ్లాగ్స్. అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అని కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ ఉంటేనే నేను చెప్పే మంచి 10 మంది దాకా చేరుతుంది. ఇలానే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా చిన్న రిక్వెస్ట్ ఇది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుందండి. కానీ సమాజంలో మంచి తొందరగా వెళ్ళదు, చెడు వెళ్ళినంత తొందరగా మంచి అయితే వెళ్ళదు కదా. నా పోరాటం, నా ప్రయత్నం నా వీడియోల రూపంలో మంచి గెలవాలి అని. కానీ మన సబ్స్క్రైబర్స్లో మంచిని రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి, మంచిని సపోర్ట్ చేసేవాళ్ళు. ప్లీజ్ మీ సపోర్ట్ ఇలానే ఉంటే నేను ఇంకా చాలా మంచి మంచి విషయాలు వీడియోస్ మీ ద్వారాగా 10 మందిలోకి వెళ్ళడానికి షేర్ చేసుకుంటాను. ప్లీజ్ అండి, మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఏదైనా చేయగలుగుతాను నేను వీడియోస్ రూపంలో. ఈరోజైతే మన వీడియో వచ్చేసి నేను ఒక చిన్న విషయం అండి, సిల్లీగా అనిపించవచ్చు అందరికీ, కానీ ఒక చిన్న విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అందరికీ ఈ విషయం గురించి తెలుసు. ఈ విషయమా ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటుంది మీరు అని అందరూ అనుకుంటారు. కానీ ఇది కొంతమందికి చిన్న విషయం, కొంతమంది లైఫ్స్లో చాలా పెద్ద విషయం అండి. ప్లీజ్ అందరూ తప్పకుండా చూడండి. ఇట్లా ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో. మీరు లైక్ చేసి ఒక కామెంట్ చేస్తేనే ఇంకొంతమందికి దగ్గరికి చేరుతుందన్నమాట. మీ సపోర్ట్ నాకు ఉండిద్ది అని ఆశిస్తున్నాను నేను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. విషయం ఏంటి అంటే మనం కష్టపడేది, మనం సంపాదించేది మన ఫ్యామిలీ కోసమే కదండి. ఎంత చేసినా సరే, బయట ఏ రిస్కులు చేసినా సరే, మనం జాబ్ చేసినా సరే, మనం ఎంత రిస్క్ చేసి ఎక్కడికి వెళ్ళొచ్చినా, నైట్ టైం డ్యూటీలు చేసినా, పగలు డ్యూటీలు చేసినా, మనం ఏది చేసినా మన ఫ్యామిలీ మెంబర్స్ కోసమే. అది అందరికీ తెలుసు. అది ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటి అంటే, అర్థం చేసుకుంటారు, మీకు సపోర్ట్ చేస్తారు. కానీ మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్. అందరికీ చెప్తున్నాను నేను, మీ ఫ్యామిలీ మీరందరూ కూడా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు చేసేది ఏ వర్క్ అయినా సరే, మీరు ఎంత బిజీగా ఉన్నా సరే, మీ ఫ్యామిలీ కోసమే కదా మీరు చేసేది. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి ఫ్రెండ్స్. వాళ్ళకి మీరు కొంచెం టైం ఇవ్వాలి అని చెప్పి నా చిన్న రిక్వెస్ట్ ఇది. ఎందుకు అంటే వాళ్ళ చిన్న ప్రపంచం మీరు. వాళ్ళ చిన్న ప్రపంచంలో వాళ్ళు ఎదురు చూసేది మీకోసం. ఏదైనా సరే, మంచైనా చెడైనా చెప్పుకోగలిగేది మీతోనే. ఇంకెవ్వరితో ఎవరు షేర్ చేసుకోలేరండి. మీతో తప్పితే ఏది ఎవరితో షేర్ చేసుకోలేదు. బాధ అయినా సరే, సంతోషమైనా సరే, ఏ విషయమైనా సరే, వాళ్ళు మీరు ఎలా ఉన్నా సరే, మీరు చిరాకులో ఉన్నా, ఇరిటేషన్లో ఉన్నా, మీరు మంచిగా ఉన్నా, చెడుగా ఉన్నా మిమ్మల్ని వదలరు, మీ చెయ్యి వదలరు. వాళ్ళకి తెలుసు వాళ్ళు కష్టపడేది మీకోసమే, వాళ్ళు కష్టపడేది మా కోసమే అని చెప్పి వాళ్ళకి తెలుసు. అందుకని చెప్పి ఎవరు ఏ క్వశ్చన్ చెయ్యరు, మనసులోనే బాధపడుతూ ఉంటారు. నా ద్వారాగా వాళ్ళ మనసులో విషయాలు మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక అమ్మాయిగా నాకు తెలుసు కాబట్టి, మనం ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ చేస్తున్నా, మనల్ని నమ్ముకొని వచ్చిన మన భార్యకి మన ప్రపంచంలో ఎన్ని టెన్షన్స్ అన్నా ఉండనివ్వండి, వాళ్ళతో చెప్పుకుంటే మీ బాధ రిలీఫ్ అవుతుంది. వాళ్ళ ఓదార్పు మీకు సపోర్టివ్గా ఉండిద్ది. ఇదొక్కటి నేను చెప్పాలి అనుకున్నానండి. ఎందుకు అంటే చాలామంది అన్నీ చాలా షేర్ చేసుకుంటారు. ఎవరో ఎందుకు, మా హస్బెండ్ ఉన్నారు, అన్నీ చెప్తారు నాకు, మంచి చెడు బయట విషయాలు ఏది దాయరు నా దగ్గర. ప్రతి ఒక్క విషయం పిన్ టు పిన్ అన్నీ చెప్తారు. నేను అర్థం చేసుకుంటాను. కానీ మా ఆశ, మా కోరిక ఏంటి అంటే, ఎంత బిజీ లైఫ్లో ఉన్నా సరే మా ప్రపంచమే మీరు కాబట్టి మాకు కొంచెం టైం ఇవ్వాలి, మీరు మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలి అని చెప్పి ఏ అమ్మాయి అయినా కోరుకునిద్దండి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, కొంతమంది ఎవరు బిజీలో వాళ్ళు అయిపోయి, ఎవరి రిస్కుల్లో వాళ్ళు ఉండిపోయి, ఎవరి టెన్షన్స్లో వాళ్ళు ఉండిపోయి, ఎవరి ఫోన్లు గొడవల్లో వాళ్ళు ఉండిపోయి, నిజం చెప్తున్నాను కదా, ఫోన్లు మాట్లాడేటప్పుడు, అన్నం తినేటప్పుడు కూడా ఫోన్లు చూస్తూ బిజీగా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే మీరు వీడియోస్ తీస్తున్నారు, రీల్స్ చూస్తున్నారు, 10 మంది చూస్తున్నారు, అట్లా మీరు చెడగొట్టినట్లేగా అనొద్దు.
కానీ నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, నేను వీడియోస్ తీసే పర్పస్ మాత్రం 10 మందికి మంచి చేరాలి, ఈ మంచి 10 మందిలోకి వెళ్ళాలి, అందరూ బాగుండాలి. అదేనండి నా మెయిన్ ఉద్దేశం. నేను వీడియోస్ తీసిన, లైవ్ చేసిన, రీల్స్ చేసిన నా ఛానల్ ద్వారాగా 10 మందికి మంచి చేరాలి, నా ఛానల్ ద్వారాగా 10 మంది మంచిలో వెళ్ళాలి. ఇదొక్కటే నేను కోరుకునేది. ఇది తప్పితే ఇంకా ఏ పర్పస్ లేదనమాట. నా వీడియోస్ మెయిన్, మీరు అన్ని వీడియోస్ చూడండి, నేను తీసే ప్రతి ఒక్క వీడియో మంచి విషయం గురించే ఉండిద్ది. ఎక్కడ ఏది మిస్గైడ్ చేసినట్లు ఉండదు. ప్రతి ఒక్కటి మంచి గురించే చేస్తాను నేను. కొంతమంది పిచ్చి వాళ్ళండి, వాళ్ళకు అర్థమైద్ది, తెలుసు మా హస్బెండ్స్ ఇంత రిస్క్లో ఉన్నారు, ఇంత బాధలో ఉన్నారు, అందుకే వాళ్ళు ఇట్లా ఉన్నారు అని చెప్పి అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అదే అర్థంలో బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. ప్లీజ్ దయచేసి వాళ్ళ చిన్న మనసుని బాధ పెట్టకుండా అర్థం చేసుకొని వారంలో ఒకరోజు వాళ్ళకి కేటాయిచ్చేసేయండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు బయట ఎంతోమంది ఫ్రెండ్స్ ఉండొచ్చండి. బయట ఎంత బిజీగా ఉన్నా సరే మీరు ఏమంటారు అంటే, సండే వస్తే నేను వీక్ అంతా ఆఫీస్లో ఉంటాను, వీక్ అంతా మీకోసమే కష్టపడుతున్నాను కదా, సండే ఒక్కరోజే కదా నేను ఎంజాయ్ చేసేది, మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళేది అంటారు. ఆ వీక్ మొత్తం మీరు లేకుండా మీ భార్య కూడా ఒక్కతే ఉండిద్దండి. ఇంట్లో పనులు చూసుకుంటూ, జాబ్స్కి వెళ్ళే వాళ్ళైతే జాబ్స్కి వెళ్తూ, ఇంట్లో పనులు చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ ఆ వీక్ మొత్తం మీ భార్య కూడా కష్టపడిద్దండి. తను ఒంటరిగా ఒక్కతే ఉండిద్ది. ఆ ఒక్కరోజన్నా మీరు తనతో ఉండాలి అని ఆశపడిద్ది అనమాట తను. అది మాత్రం అర్థం చేసుకోండి. వాళ్ళకి మిస్ చేయకండి. ఈ విషయం గురించి నేను చెప్పాలనుకుంటుంది దీని గురించి అనమాట. అర్థం చేసుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాను. ప్లీజ్ తప్పకుండా అర్థమైన వాళ్ళు ఫాలో అవ్వండి. అంటే కొంతమంది దీన్ని ఏమంటారంటే, మీరు చెప్తే కానీ మాకు తెలీదా, మాకు తెలుసు అన్నట్లు కూడా అనుకుంటారు. మీకు తెలీదు అని నేను చెప్పట్లేదండి. నా వర్షన్ నాకు చెప్పాలి ఒక అమ్మాయిగా అనిపించింది. ఒక అమ్మాయి బాధపడే విషయం ఒక అమ్మాయిగా నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాలి అనుకుంటున్నాను. అంతే, ఇంకేం లేదు. ఈ వీడియోలో విషయం అయితే ఇదే. మీరు వారం అంతా కష్టపడినా ఆ ఒక్కరోజు ఒక్క పూట అయినా మీ భార్యకి కేటాయించండి. మీరేముంది, సండే వచ్చింది, ఆ వారం అంతా నేను కష్టపడ్డాను, ఈ ఒక్కరోజు నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, వారం మొత్తం మీకోసమే కష్టపడ్డాను కదా, ఈ ఒక్కరోజు నా కోసం నేను టైం స్పెండ్ చేసుకోవాలి అన్నది మీ వర్షన్. వారం మొత్తం మీరు మా పక్కన లేరు కదా, ఈ ఒక్కరోజైనా మా పక్కన ఉండొచ్చు కదా అని మా వర్షన్. మీ ఆలోచనకే వదిలేస్తున్నాను నేను. మీకేది కరెక్ట్ అనిపించిందో చూడండి. బయట ఫ్రెండ్స్ ముఖ్యమా, ఇంట్లో జీవితాంతం ఉండే మీ భార్య ముఖ్యమా, ఒకసారి ఆలోచించుకోండి. ఫ్రెండ్స్తో మాట్లాడతారు, డైలీ ఆఫీస్ అయిన తర్వాత ఈవినింగ్స్ టైంలో మాట్లాడతారు, వెళ్ళి కలిసి వస్తారు. కాదనని నేను ఫ్రెండ్షిప్ని ఏమి వదులుకోండి మీరు అనట్లేదు నేను. కొన్ని నాకు చెప్పడం రాకపోయినా సరే అర్థం చేసుకోండి ప్లీజ్. మీ ఫ్రెండ్షిప్ని, మీ ఫ్రెండ్స్ని వదులుకోమని చెప్పట్లేదు నేను. ఫ్రెండ్స్ని మంచికి వాడండి. ఇంట్లో భార్యని అశ్రద్ధ చేయకండి. వాళ్ళు బతికేదే మీకోసం. ఇదొక్క విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను నేను. ఆ ఒక్కరోజైనా తనకి టైం ఇవ్వండి. హ్యాపీగా భార్య పిల్లలతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు మీ వాళ్ళే అవుతారండి, తల్లిదండ్రులు మీ వాళ్ళే అవుతారు. మీ రక్తబంధం కాకపోయినా ఫ్రెండ్షిప్కి అంత వాల్యూ ఇస్తారు. బయట నుంచి వచ్చిన భార్యను మాత్రం కొంతమంది చులకనగా చూస్తారండి. ఇదొక్క విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను నేను. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి. భార్య బయట నుంచి రావచ్చు, మీ రక్తం కాకపోవచ్చు, కానీ చచ్చే వరకు మీకోసమే బతుకుతుంది. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ చిన్న వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే ఈ విషయం మీకు అర్థం అవ్వాలి. ఎన్ని త్యాగాలు చేసి మీ వాళ్ళందరూ మీతోనే ఉంటారండి, మీ చుట్టూనే ఉంటారు. మీ అమ్మ, మీ నాన్న, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ చుట్టాలు అందరూ మీతోనే ఉంటారు. కానీ ఆడవాళ్ళకి అలా కాదు. తల్లిదండ్రులను వదులుకోవాలి, తోడబుట్టిలను వాళ్ళని వదులుకోవాలి, ఫ్రెండ్స్ని వదులుకోవాలి. అందరినీ వదిలేసుకొని మీకోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసమే శ్రమిస్తూ ఉంటారు ఆడవాళ్ళు. ఈ విషయం మీరు గుర్తించాలి, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళతో బాగుండాలి. ఇదొక్కటైతే నేను చెప్పాలి అనుకున్నాను. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి సారీ అండి. అర్థం చేసుకునే వాళ్ళు దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికి.